హాస్పిటల్లో ఉండే బాత్రూమ్ కాడికైతే వచ్చిన ఎంట్రన్స్ లో చూసుకుంటే ఈ మాదిరిలో చెక్క డోర్ అయితే పెట్టినారు. దీన్ని ఓపెన్ చేసి లోపలికి పోతే ఓపెన్ అయితే చేసిన. ఇప్పుడు లోపలికి పోయినా చూడండి, ఇలాంటి డోర్ లోపల ఉండాలి. కానీ దీనికి ఏ లాక్స్ ఏ సిస్టము లేదు, దీనికి బేగం లేదు, పట్టుకునే దానికి ఏది లేదు. అట్టన్నా ఒక సైడ్ పట్టుకొని అట్ట దబ్బుదామంటే ఈ పక్క చూసినా ఈ పక్క చూసినా అస్సలు కదల్లా. ఇదేమో బయట పక్క ఉండే డోరు, ఇదేమో లోపల చూసుకుంటే ఈ మాదిరి ఉండదు. ఇదేమన్నా డోరా లేకపోతే తెటుగా క్లోజ్ చేసినా అర్థం కాల. ఇక్కడ బాత్రూమ్ పోయేదానికి ఏముండాయి, ఏడ పోయాలా, ఏ మూల పోయాలా, ఏమి చెయ్యాలో దిక్కు దోసనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ మూల నుంచి ఒక్కడైతే డోర్ తీశాడు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. లోపలికి వచ్చినాక మళ్ళీ ఇంకొక తలకాయ నొప్పి. మొత్తం అయితే ఫుల్ అయిపోయినాయి, డోర్లన్నీ క్లోజ్ చేసుకుంటారు. లోపల మనిషి ఉంటేనే కదా మనిషి ఉంటే డోర్ క్లోజ్ చేసుకునేది. అందుకని నేనైతే వెయిటింగ్ అయితే చేస్తా ఉండా. ఎంతసేపు చూస్తా ఉన్నా కానీ ఈడు బయటికి రాలా, తలుపు కుట్టినా కానీ ఈడు పలకలా. ఇంకా నా వల్ల కాక రెండో డోర్ ఏ విధంగా దొబ్బినానో ఆ విధంగా దొబ్బితే మొత్తం బాత్రూమ్లన్నీ ఖాళీ, ఈవిడే కానీ లేడు. ఆటోమేటిక్ డోర్లు బిగించి నన్ను చంపినారు కదరా స్వామి బాత్రూమ్కి పనికుండా.